వెల్కమ్ టు జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. నిన్న కుప్పం సభలో చంద్రబాబు నాయుడు గారైతే మనకు హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడిన 60 రోజుల్లోనే అంటే మొదటి సంతకం అనేది మెగా డిఎస్సి పైనే ఉంటుంది అని ఆల్రెడీ నిన్న వీడియో ద్వారా క్లియర్గా అయితే అర్థమైంది. ఇక అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు వాలంటరీ ఉద్యోగం చేస్తున్నారో దాదాపు 2 లక్షల మంది వారికి మెరుగైన జీవనంతో పాటు డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ను తర్వాత జగన్ బ్రాండ్ మద్యం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని కుప్పం పర్యటనలో చంద్రబాబు హామీలు ఇవ్వడం జరిగింది. వీటితో పాటు ఇక ఈ విధంగా అయితే చంద్రబాబు హామీర్ గారు అని ఈనాడు పత్రికలు అయితే ఇవ్వడం జరిగింది. బట్ ఇదే సిచ్యువేషన్లో మన జగనన్న గారి న్యూస్ పత్రిక ఉంది, మనకందరికీ తెలుసు. ఆ పత్రికలో ఏమిచ్చాడు అనేది ఒకసారి చూద్దాం. మరి మన సాక్షి పత్రిక చూసినట్లయితే ఈరోజు ఏమి ఇచ్చాడంటే డిఎస్సి 2024 నిర్వహణపై డిఎస్సి 2024 నిర్వహణపై ఈసీకి లేఖ అంటూ ఇవ్వడం జరిగింది. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడి. ఏమిచ్చాడు మ్యాటర్ అయ్యా అంటే ఒకసారి చూద్దామండి. ఇక సాక్షి అమరావతి అండి, ఫిబ్రవరి 27 నుంచి మార్చి 5 వరకు నిర్వహించిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాల ప్రకటన. డిఎస్సి 2024 హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించాలని అనుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున దీనిపై ఎన్నికల కమిషన్ అనుమతి కోరినట్టు చెప్పారు. తొలుత టెట్ ఫలితాలు ఈ నెల 20న ప్రకటించాలని నిర్ణయించుకున్న ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో టెట్ ఫలితాల ప్రకటన, డిఎస్సి నిర్వహణకు అనుమతి కోరుతూ ప్రభుత్వం ఎన్నికల కమిషనర్కు లేఖ రాసినట్లు వివరించారు. దీనిపై ఈసీ నుంచి అనుమతి రాగానే టెట్ ఫలితాల ప్రకటనతో పాటు డిఎస్సి నిర్వహణకు పరీక్షా కేంద్రాల ఎంపిక, హాల్ టికెట్ డౌన్లోడ్ సదుపాయం అందుబాటులోకి తెస్తామని చెప్పారు. కానీ ఈ విషయం చేసి కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు పేర్కొన్నారు. వాస్తవానికి చెప్పకుండా ప్రభుత్వం టెట్ డిఎస్సిని వేయాలని చేస్తుందంటూ దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు బీఈడి చేసిన వారికి 51,000 మంది జీటీఏల పరీక్షలకు అనర్హులని, వీరి అందరికీ కూడా ఫీజులు వెనక్కి చెల్లిస్తామని ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి ఏమవుతుంది, ఇప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ అనుమతిస్తే ప్రభుత్వం నిర్వహించడానికి అయితే సిద్ధంగా ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఈ వార్త ఎందుకు ఇచ్చాడయ్యా అంటే మనకు ఆల్రెడీ నేను చూసుకున్నాం. కుప్పం సభలో మన చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వటం అనేది దుష్ప్రచారంగా భావించి సాక్షి న్యూస్లో ఇవ్వడింది. కాబట్టి ఇప్పటికి కూడా నిర్వహించడానికి అయితే ఛాన్స్ ఉంది. కాబట్టి నిజంగా ప్రిపేర్ అయితే వాళ్ళది ప్రిపేర్ కండి. ఇక తర్వాత మన కుప్పం మహాసభలో ఏం చెప్పాడయ్యా అంటే మన మిత్రుడు అడిగిన ప్రశ్నకు ఏ విధంగా అంటే రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తేనే తొలి రోజు సంతకం మెగా డిఎస్సి పైనే పెడతానని, 60 రోజుల్లో పరీక్ష నిర్వహిస్తానని టీడీపీ నేత చంద్రబాబు ప్రకటించారు. ఒకప్పుడు చరిత్రలో 1:50 1,50,000 ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చిన ఘనత తమకే ఉందని, ఇప్పుడు అలాగే చరిత్ర సృష్టిస్తామని, ఎన్ని పోస్టులు ఉంటే అన్ని పోస్టులు భర్తీ చేస్తారన్నారు. జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారని, డిఎస్సి నిర్వహిస్తారని జగన్ హామీ ఇచ్చిన అధికారంలోకి రాగానే వేల కోట్ల రూపాయలు సంపాదించారని, యువతకు మాత్రం వాలంటీర్లు, ఫిష్ మటన్ మాటలు ఉద్యోగాలు ఇచ్చారని మండిపడ్డారు. యువత మేల్కొని వారి జీవితాలు చీకటిమయం చేసిన జగన్ ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లాలో సొంత నియోజకవర్గం కుప్పంలో 2వ రోజు మంగళవారం తెదేపా అధినేత ప్రకటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలకు పాల్గొని మాట్లాడారు. వాలంటరీ మేలుకో ప్రణాళిక. వాలంటరీ వ్యవస్థకు మేము వ్యతిరేకం కాదు. తెదేపా అధికారంలోకి వస్తే వారి ఉద్యోగాలు తీయం, మెరుగైన ఉద్యోగాలు ఇస్తాం. ఇంజనీరింగ్ పూర్తి చేసిన వాళ్లకు వాలంటీర్లుగా పనిచేస్తున్న వారంతా బయటకు రావాలి. 5,000 జీతం బదులు నైపుణ్య శిక్షణతో ఇంటికి నుంచే 30,000 నుంచి 50,000 సంపాదించుకునే విధానానికి శ్రీకారం చుడతామని, ఎన్నికల సమయంలో వాలంటీర్లు తటస్థంగా ఉండాలని, 5,000 జీతం కోసం వైకాపా నాయకులు చెప్పే తప్పుడు పనులు చేసి జైలుకు వెళ్ళొద్దు. తెలుగుదేశం కార్యకర్తలు వాలంటీర్ దగ్గరకు వెళ్ళి రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి వివరించాలని చంద్రబాబు చెప్పాడు. ఈసారి కరడుగట్టిన వైసీపీ కార్యకర్తలు కూడా తెదేపా మిత్రపక్షాలకు ఓటేస్తారని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశాడు. కుంభకోణాలు చేస్తూ జగన్
అంటూ చాలా జగన్ గారి గురించి అయితే ఇచ్చాడు. మనకైతే ఇది అవసరం లేదు. ఇక తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసమే కలిశాం అంటూ ఇవ్వడం జరిగింది. జనసేనకు తక్కువ సీట్లు ఇచ్చారని కొందరు, కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాకి ఎందుకు తక్కువ సీట్లు తీసుకొచ్చారు కొందరు అంటున్నారు. సీట్ల కోసం మేము కలవలేదు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కలిశాం. జెండాలు మూడైనా మా ఎజెండా ఒకటి అని చంద్రబాబు గారు తెలియజేశారు. ఏ రంగులోనూ అడ్డదారిలో విజయాలు రావని, లక్ష్య సాధనలో నిరంతరం కృషి చేయాలని, ఎస్వి విశ్వవిద్యాలయంలో ఎంఏ పూర్తి చేసిన తర్వాత ఐఏఎస్ లేదా ఐపీఎస్ కావాలని రాజకీయాల్లోకి వస్తే అఖిల భారత సర్వీస్ అధికారులతో ప్రజలకు మంచి పనులు చేయించవచ్చని గుర్తించి ఈ రంగాన్ని ఎంచుకున్నారని, 1978లో ఎమ్మెల్యే ముందు 3 ఏళ్ళు ఇల్లు తిరిగారని, శాసనసభ్యుడైన తర్వాత నా సామర్థ్యాన్ని చూసి మంత్రి పదవి ఇవ్వాలని అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డిని అడిగానన్నారు. తర్వాత 2 ఏళ్లకే అమాత్యుడయ్యానని గుర్తు చేశారు. ఆనంద్ అనే యువకుడు తాను ఇప్పటికే టీం లీడర్గా ఏడాదికి 25 లక్షలు సంపాదిస్తున్నానని చంద్రబాబు చెప్పారు. తాను ఐటీ రంగాన్ని ప్రోత్సహిస్తానని, లక్షల మంది ఇప్పుడు మంచి జీవితాలు సంపాదిస్తున్నారని, $1 బిలియన్ కంపెనీలు స్థాపించారని చెబుతూ సంతోషంగా ఉందని చంద్రబాబు. ఇక ఆ తర్వాత మన జగనన్న గారి గురించి కొంచెం మాట్లాడారు, చూద్దాం. జగన్ ప్రభుత్వం గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకొని ఆర్డీఓలు, డిఎస్పీలు కావాల్సిన లక్షల మంది యువత మోసం చేసింది. పిల్లల భవిష్యత్తు అంధకారం చేసిన సర్వీస్ కమిషన్ ఉద్యోగులను శిక్షిస్తాం. ప్రభుత్వం ఇప్పుడు హుడాబుడి డిఎస్సి నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. నిరుద్యోగ అభ్యర్థులు అంతా ఎన్నికల సంఘాన్ని కలిసి ఎన్నికల తర్వాత పరీక్ష జరపాలని విజ్ఞప్తి చేయండి. మాజీ మంత్రి ఒకరు హోటల్లో సర్వర్గా పనిచేస్తూ వైకాపాకు ఓటేయాలని ప్రచారం చేస్తున్నారు. అంటే అందరూ ఆయనలా హోటల్లో పనిచేయాలా, లేదా తెలుగుదేశం అధికారంలోకి వచ్చి 100 రోజుల్లో హెరాయిన్, గంజాయి, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాం, మద్యానికి బానిసలైన వారికి విముక్తి చేద్దాం, మండలానికి ఓ సైకాలజిస్టు నిమిద్దాం అని చంద్రబాబు చెప్పాడు. ఇది జరిగిన విషయం. మొత్తానికైతే చంద్రన్న ఏమంటాడంటే, ప్రభుత్వం వచ్చిన 60 రోజుల్లో మంచి పోస్టులతో డిఎస్సి ఇస్తానంటాడు. మన జగనన్న ప్రభుత్వ అధికారి ఏమంటాడంటే, త్వరలో ఈసీ కమిషన్ పర్మిషన్ ఇస్తే నిర్వహిస్తామంటాడు. ఇది ఈనాటి వార్తలండి. ఇక మనమైతే చదువుకోవడం మన ఉత్తమం కదా. ఇక చంద్రబాబు గారు చెప్పినట్లయితే డిఎస్సి వచ్చిన ప్రభుత్వం వచ్చిన 6 నెలలు అంటే దాదాపు మనకు 4 నెలల టైం ఉంది. 4 నెలలు కరెక్ట్ సరిపోతుందని డిఎస్సి ప్రిపేర్ కావడానికి, రివిజన్ చేసుకోవడానికి, షార్ట్ నోట్స్ రాసుకోవడానికి, మంచి కంటెంట్ను మంచిగా షార్ట్ నోట్స్ రాసుకొని మంచిగా ప్రిపేర్ అయితే మంచి జాబ్ తెచ్చుకోవడానికి అయితే 100% అవకాశం ఉంది. ఇక చంద్రబాబు అన్నట్లుగా తొలి సంతకం అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆల్రెడీ మనం తెలంగాణలో చూసాం, మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే డిఎస్సిపై సంతకం చేయడం జరిగింది. డిఎస్సిపై ముమ్మర సన్నాహాలు అయితే స్టార్ట్ అయ్యాయి ఆల్రెడీ. కాబట్టి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చాక కూడా మనకు డిఎస్సి త్వరలోనే నిర్వహిస్తుంది. కాబట్టి మనమందరం బాగా ప్రిపేర్ అయ్యి ఖచ్చితంగా టీచర్ పోస్ట్ సంపాదించి మన జీవితాన్ని ఉన్నతమయంగా, భావితరాలను భవిష్యత్ తరాలకి ఉపయోగపడే విధంగా ఆంధ్రప్రదేశ్ను అందరూ తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇట్లు మీ జేవీఎస్ ఎడ్యుకేషన్. ఇలాంటి మంచి వార్తల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా డిఎస్సి సంబంధించిన చాలా మంచి కంటెంట్ మన వీడియోస్లో అయితే ఉన్నాయి. ఒకసారి ప్లేలిస్ట్కి వెళ్ళి చెక్ చేసినా ఉంటుంది, లేదా సబ్జెక్ట్ వైజ్గా తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ కంటెంట్ ఓరియంటెడ్గా ఉన్నాయి. సైకాలజీకి సంబంధించి దాదాపు 90% సిలబస్ ఉంది. తెలుగులో కూడా ఒకే ఒక వీడియో ఉంది ఫుల్ గ్రామర్కి. ఇలా మంచి వీడియోస్ మన ఛానల్లో. భవిష్యత్తులో మరిన్ని మంచి కంటెంట్ షార్ట్కి వీడియోస్ తోటి మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇట్లు మీ జేవీఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. ధన్యవాదాలండి. మరి